హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 గురించి రివ్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో అట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఈ బైక్ ఇంజన్ అయింది, దీని ఫీచర్స్ ఎట్లున్నాయి, మైలేజ్ ఎంత ఇస్తుంది, డైమెన్షన్స్ ఎట్లున్నాయి అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లున్నది అండ్ ఈ బైక్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ బైక్ ఎవరు కొనాలనే విషయం కూడా చెప్తాను ఈ వీడియోలో. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బైక్ ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 4 స్ట్రోక్ 2 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ 347cc తో వస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 28 Nm @ 4000 RPM. మ్యాక్స్ పవర్ వచ్చేసి 19.8 @ 5250 RPM ఉంటుంది. వెట్ మల్టిపుల్ క్లచ్ తో వస్తుంది. డిజిటల్ TCI ఇగ్నిషన్ తో వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. 70 mm బోర్ తో వస్తుంది. అంటే పిస్టన్స్ అప్ అండ్ డౌన్ రన్ అవుతాయి కదా, సిలిండర్ డయామీటర్ అనమాట. అది 90 mm స్ట్రోక్ వస్తుంది. అంటే సిలిండర్ లో పిస్టన్స్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అనమాట. 12 volts బ్యాటరీతో వస్తుంది. బైక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే అనలాగ్ స్పీడోమీటర్ వస్తుంది, ఓడోమీటర్ డిజిటల్ వస్తుంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ వస్తుంది, టాకోమీటర్ వస్తుంది అనలాగ్, 2 ట్రిప్ మీటర్స్ వస్తాయి, లో బ్యాటరీ ఇండికేటర్ వస్తుంది, లో ఆయిల్ ఇండికేటర్ వస్తుంది, క్లాక్ వస్తుంది, సెల్ఫ్ స్టార్ట్ బటన్ వస్తుంది, ఇంజన్ కిల్ స్విచ్ వస్తుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ రాదు, పాస్ లైట్ అయితే వస్తుంది, స్టెప్డ్ పిలియన్ సీట్ వస్తుంది, పిలియన్ గ్రాబ్ రైల్ వస్తుంది, పిలియన్ బ్యాక్ రెస్ట్ వస్తుంది. బైక్ మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే లీటర్ కి 34 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. చార్జెస్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి క్రూజర్ అండ్ టూరర్. బైక్ డైమెన్షన్స్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే బైక్ విడ్త్ వచ్చేసి 750 mm ఉంది. ఓవరాల్ లెంత్ వచ్చేసి 2120 mm ఉంది. ఓవరాల్ హైట్ వచ్చేసి 1080 mm ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 14.45 లీటర్స్ ఉన్నది. ఓల్డ్ బైక్లో అయితే రిజర్వ్ కెపాసిటీ కూడా ఉన్నది 1.25 లీటర్స్ది. సీట్ హైట్ వచ్చేసి 740 mm ఉన్నది. అంటే షార్ట్ హైట్ పీపుల్ కూడా దీన్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. కాకపోతే సీట్ అనేది విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల, కొంచెం బ్రాడ్ ఉండడం వల్ల కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే ప్రాబ్లం కావచ్చు. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 140 mm ఉన్నది. అంటే ఇండియన్ రోడ్స్ కి కరెక్ట్ సెట్ అవుతుంది, పర్లేదు. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 175 kgs ఉంటుంది. అంటే బైక్ నడుపుతుంటే ఎట్లాంటి వెయిట్ ఫీల్ ఉండదు. కాకపోతే వన్ సైడ్ బెండ్ అయితే మాత్రం చాలా వెయిట్ ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసి 1350 mm ఉన్నది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ఉన్నది. అంటే ఒక గేర్ ముందుకి, మిగతా 4 వెనుకకి వస్తాయి. బైక్ బ్రేక్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ 2 డిస్కే వస్తాయి. ఫ్రంట్ బ్రేక్ సైజ్ వచ్చేసి 280 mm, రియర్ బ్రేక్ కూడా డిస్కే వస్తుంది. స్పోక్ వీల్స్ తో వస్తాయి. ఫ్రంట్ 19 inch వీల్ తో వస్తుంది అండ్ రియర్ 18 inch వీల్ తో వస్తుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 ఉంటుంది. రియర్ టైర్ వచ్చేసి 120/80 ఉంటుంది. 2 ట్యూబ్ టైర్ తో వస్తాయి. సస్పెన్షన్ అండ్ చాసిస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఏమో 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది. రియర్ ఏమో 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ సస్పెన్షన్ తో వస్తుంది. సింగిల్ డౌన్ ట్యూబ్ చాసిస్ తో వస్తుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి 2015 మోడల్. ఇది మా ఇంటి పక్కన అన్నదన్నమాట. ఈ బైక్ కూడా సేల్ చేస్తాడు అన్న. ప్రైస్ వచ్చేసి 85,000 ఉంది. సో కావాలంటే మీరు అన్న నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి కావాలంటే. బైక్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బండి బైక్ చాలా కండిషన్ లో ఉంది. బైక్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే ఇట్లా ఉంటది. రెట్రో స్టైల్లో మంచి రౌండ్ హాలోజన్ బల్బ్ వస్తుంది. ఇండికేటర్స్ కూడా రౌండ్ హాలోజన్ బల్బ్స్ వస్తాయి. నెంబర్ ప్లేట్ అనేది హెడ్ లైట్ కింద ప్లేస్ అయి ఉంటది. సైడ్ నుంచి ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది ఈ విధంగా ఉంటది. బైక్ మీద గ్రాఫిక్స్ కూడా పెద్దగా ఏముండవు. సైడ్ ప్యానల్స్ మీద థండర్బర్డ్ 350 అనే లోగో వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా ఉంటది, కానీ ఇది పాత బైక్ కాబట్టి స్టిక్కరింగ్ ఊడిపోయింది. హెడ్ లైట్ అండ్ ఇండికేటర్స్ మీద క్రోమ్ కలర్ ఫినిషింగ్ వస్తుంది. స్పీడోమీటర్ కూడా క్రోమ్ కలర్ ఫినిషింగ్ తో వస్తుంది. హ్యాండిల్ బార్ కూడా క్రోమ్ కలర్ ఫినిషింగ్ తో వస్తుంది. బ్రేక్ లివర్స్ కూడా క్రోమ్ కలర్ ఫినిషింగ్ తో వస్తాయి. సైడ్ బార్స్ కూడా క్రోమ్ కలర్ ఫినిషింగ్ తో వస్తాయి. హ్యాండిల్ అనేది ఇలా రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటది. ట్యాంక్ మీద బ్రాడ్ లైన్ గ్రాఫిక్ వస్తుంది. అండ్ ట్యాంక్ క్యాప్ కూడా రైట్ సైడ్ లో ప్లేస్ చేసి ఉంటది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ చూసింది కదా ఎంత సెక్సీ ఉంటుందో. ఇదే బైక్ కి హార్ట్ అనమాట. బైక్ సైలెన్సర్ వచ్చేసి ఇట్లా ఉంటది. సైలెన్సర్ కూడా క్రోమ్ కలర్ ఫినిషింగ్ తో వస్తుంది. ఇది వచ్చేసి ఓపెన్ చైన్ తో వస్తుంది. బైక్ రియర్ లో కూడా హాలోజన్ బల్బ్ వస్తుంది. రియర్ మడ్ గార్డ్ కి రిఫ్లెక్టర్ వస్తుంది. బైక్ ఫుట్ పెక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. లేడీస్ ఫుట్ రెస్ట్ వస్తుంది. శారీ గార్డ్ కూడా వస్తుంది. మనకి లేడీస్ పట్టుకోవడానికి ఇక్కడ హ్యాండిల్ కూడా వస్తుంది. ఈ హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 2015 మోడల్ కాబట్టి ఇక్కడ మీకు కార్బోరేటర్ వస్తుంది. అంటే ఫ్యూల్ ఆన్ ఆఫ్ కూడా వస్తుంది. ఇక్కడ చౌక్ కూడా వస్తుంది. మీకు సైడ్ స్టాండ్ వస్తుంది. డబల్ స్టాండ్ కూడా వస్తుంది. డ్యూయల్ హారన్ సెటప్ తో వస్తుంది. ఇది అంటే హారన్ అనేది చాలా లౌడ్ ఉంటది. బైక్ అయితే మామూలుగా లేదు. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. దిమ్మ తిరిగిపోతుంది. అండ్ ఈ బైక్ ని చూస్తే అయితే నాకు వర్షం సినిమాల ప్రభాసే గుర్తుకొస్తాడు. అక్కడ నుండే నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ బైక్ అనేది హైట్ ఉన్న వాళ్ళకే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే దీని ఫుట్ పెక్స్ అనేవి చాలా ఫ్రంట్ సైడ్ లో ఉంటాయి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం ప్రాబ్లం అనిపిస్తాయి. సీట్ కూడా చాలా లాంగ్ అండ్ వైడ్ ఉంటది. ఫ్యామిలీకి అయితే బైక్ చాలా బాగా సెట్ అవుతుంది. లాంగ్ రైడ్స్ లో కూడా ఈ బైక్ చాలా బాగుంటది. అండ్ ఈ బైక్ లో కిక్ అండ్ సెల్ఫ్ రెండు వస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటేనే కిక్ స్టార్ట్ కి చాలా ఫేమస్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి కిక్ కొడుతుంటే ఆ మజానే వేరు. బైక్ నడుపుతుంటే అయితే హార్లే డేవిడ్సన్ నడుపున్న ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. ఒకసారి బైక్ ఆన్ చేసి చూద్దాం. సో ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఈ
ఇట్లా స్పీడోమీటర్ టాకోమీటర్ నీడిల్స్ ఇట్లా స్వైప్ అవుతా ఉంటాయి. కన్సోల్ దగ్గర సెలెక్ట్ బటన్, సెట్ బటన్ అండ్ హజార్డ్ లైట్ స్విచ్ వస్తాయి. హ్యాండిల్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ వస్తుంది. ఇగ్నిషన్ కీ మీద ఇట్లా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ వస్తుంది. సిన్స్ 1901 అనే బ్రాండింగ్ వస్తుంది. బైక్ స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో హారన్, ఇండికేటర్స్, హై బీమ్, పాస్ లైట్, ఇంజన్ కిల్ స్విచ్, హెడ్ లైట్ బటన్ వస్తుంది, సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది. హ్యాండిల్ దగ్గర డిస్ప్లేట్ ఆయిల్ ఇండికేటర్ వస్తుంది. అంటే ఇందులో నుంచే డిస్క్ ఆయిల్ ఎంత ఉందో చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఇందాం. బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఇట్లుంటుంది. వైబ్రేషన్స్ చూసిండ్రా ఎట్లా వస్తుంది? బైక్ వైబ్రేషన్స్ చూసిండ్రా? ఆ మజానే వేరు. బైక్ వైబ్రేషన్స్ మామూలు అసలు. హెడ్ లైట్ చూసిండ్రా ఎట్లా ఊగుతుందో? చాలా వైబ్రేట్ అవుతుంది. ఇట్లా వైబ్రేట్ అయ్యేది చాలా మజా వస్తుంది. హెడ్ లైట్ అనేది ఇట్లా వస్తుంది. ఇది లో బీమ్, హై బీమ్ వేసి చూపిస్తా. ఇది హై బీమ్. ఇందులో ఇండికేటర్స్ అయితే ప్రస్తుతానికి పనిచేస్తలేవు. బైక్ ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ ఉంది. రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. దీని రియర్ టైర్ చాలా బ్రాడ్ ఉంటుంది కాబట్టి కొంచెం రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ కూడా ఓకే అని చెప్పాలి. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. పికప్ గురించి మాట్లాడుకుంటే ఇది క్రూజర్ బైక్ కాబట్టి పికప్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. కాకపోతే దీని మిడ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బైక్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అయితే ఈజీగా 100 వెళ్ళగలదు. కాకపోతే బైక్ టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా కష్టమైపోతుంది. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బైక్ టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది, పర్లేదు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ఈజీగా టర్న్ అవుతుంది. ట్రాఫిక్లో కూడా బైక్ని చాలా ఈజీగా ఫ్లిక్కరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సిటీ క్రూజింగ్ కోసం అయితే ఈ బైక్ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ లాంగ్ రైడ్స్లో కూడా ఈ బైక్ చాలా యూజ్ అవుతుంది. 300 to 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా కానీ ఎట్లాంటి ఇష్యూ ఉండదు బైక్లో. అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి 100 కిలోమీటర్స్కి ఒకసారి బైక్కి రెస్ట్ ఇవ్వాలి. సో ఇది ఈరోజు రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టెక్నోవరల్డ్ తెలుగు.